మహబూబాబాద్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి సోమ పురుషోత్తం అందిస్తున్న జిల్లా నివేదిక. జిల్లాలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ఇప్పటి వరకు 95.5% పూర్తయింది. నవంబర్ నెల 6వ తేదీన ప్రారంభమైన కులగణన 18 మండలాలకు గాను 11 మండలాల్లో 100% సర్వే పూర్తి చేశారు. జిల్లాలో 2,86,779 కుటుంబాలకు గాను 2,84,665 గృహాలకు వెళ్లి సిబ్బంది సేకరించిన వివరాలను అంతర్జాలంలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. 42 కేంద్రాల్లో కంప్యూటరీకరణకు 824 మంది ఆపరేటర్లను నియమించారు. ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న వాటిని పక్షం రోజుల్లో పరిష్కరించి నివేదిక అందజేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ అట్రాసిటీ కేసుల వివరాలను, వాటి పురోగతి గురించి చైర్మన్కు వివరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను అక్టోబర్ 31 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 522 సంస్థానాలను ఐక్యం చేసి దేశ సమగ్రతను పరిరక్షించిన మహోన్నత వ్యక్తి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన కొనియాడారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, 11 సంవత్సరాలు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలందించి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశారని కొనియాడారు. నిజాం దమననీతి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలం ఎత్తి ఎదురుతిరిగిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని మాదాపురంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత తొలి ప్రధానమంత్రి దివంగత జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మానుకోట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహానికి ఎమ్మెల్యే మురళీనాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలు మరవలేనివి అని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి, ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా అని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జన్ జాతీయ గౌరవ దివస్ దినోత్సవం, బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని, విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. కేసముద్రం హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, పుస్తక ప్రదర్శన, వక్తృత్వ పోటీలు, పాటల పోటీలు, రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ ఉత్సవ్ టోపో బహుమతులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఖరీఫ్ ధాన్యానికి రైతులకు కనీస మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ అందిస్తామని వివరించారు. జిల్లాలో 2 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 21 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,592 మంది అభ్యర్థులకు గాను 4,321 మంది పరీక్షకు హాజరయ్యారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మండలంలోని కల్వల, కేసముద్రం, మహమూద్ పట్టణంలో కేసముద్రం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయగా మిగిలిన 13,000 కోట్ల రూపాయల రుణాలను డిసెంబర్లోపు మాఫీ చేస్తామని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల్లో ఆమె విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.